హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ అన్నం పునుగులు. ఈ అన్నం పునుగుల్ని చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రాత్రిపూట ఎప్పుడైనా ఎవరైనా అన్నం తినకుండా మానినప్పుడు ఉదయం పూట అన్నం మిగిలిపోతుంది కదా, దాన్ని ఈ విధంగా పునుగుల్లాగా చేసుకోవచ్చు. ఈ విధంగా మిగిలిన అన్నం నుంచి నేను ఒక చిన్న కప్పు వరకు అన్నాన్ని చిదిమి తీసుకున్నాను. ఇలా తీసుకున్న అన్నాన్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అన్నాన్ని మిక్సీ పట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. అన్నం మిక్సీలో అడుగు బాగానే చుట్టుకుపోయి స్ట్రక్ అయిపోవచ్చు అన్నమాట. సో జాగ్రత్తగా చూసుకొని నెమ్మదిగా మిక్సీ పట్టుకోండి. అవసరమైతే తప్ప వాటర్ యాడ్ చేసుకోవద్దు. ఇక్కడ నేను కొద్దిగా వాటర్ని చిలకరించాను అన్నమాట. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోండి. 2 లేదా 3 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 టీ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకోండి. 1/2 కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇక్కడ నేను సాల్ట్ వేయడం మర్చిపోయానండి. సాల్ట్ వేసుకోవాలి, తగినంత సాల్ట్ని. అలాగే 1/2 టీ స్పూన్ వంట సోడాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఒకసారి దీన్ని మిక్స్ చేస్తాను. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. ఈలోపు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ని వేడి చేసుకోండి. ఆయిల్ వేడెక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఈ పిండి ముద్ద నుంచి కొద్ది కొద్దిగా తీసుకొని రౌండ్గా చుట్టుకొని అందులో యాడ్ చేసుకోండి. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన అన్నం పునుగులు రెడీ అయ్యాయి. వీటిని కొబ్బరి చట్నీ కానీ, వేరుశనగ చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ ఏ చట్నీతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.